అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామందికి ఇంటర్మీడియట్ తర్వాత ఒక నీట్, జేఈ లేదా ఇంజనీరింగ్ గురించి మాత్రమే కొంత అవగాహన ఉంది. కానీ ఇతర అవకాశాల గురించి మనం కాస్త దృష్టి సారించే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఇంజనీరింగ్ ఉండేటువంటి అవకాశం గురించి అనేక రకాల వీడియోలు ఉన్నాయి. మీకు యూట్యూబ్లో కూడా చాలా కంటెంట్ ఉంది అన్ని భాషల్లో. నీట్ అంటే మెడిసిన్ తర్వాత ఏం చేస్తారనేటువంటి విషయాలకు కూడా మీకు తెలుసు. ముందుగా 1-2 నిమిషాలు బైపీసీ మీద దృష్టి సారించిన తర్వాత ఎంపీసీ వాటికి వెళ్దాం. చాలామందికి తెలుసు బైపీసీ తర్వాత నీట్, డెంటల్ అట్లాంటి కోర్సెస్ మీకు ఉన్నటువంటి తెలుసు. ఎంసెట్ ద్వారా, ఎప్సెట్ ద్వారా, మీకు నీట్ ద్వారా. దీనిలోనే మీకు నీట్ ద్వారా 1-2 కోర్సెస్ మీకు నేను గైడ్ చేస్తాను. అంటే కొన్ని విషయాలు మీకు నా అభిప్రాయాన్ని పంచుకుంటాను, తర్వాత ఎంపీసీకి వెళ్తాను. అంటే మీకు నీట్ ద్వారా కూడా మీకు ఎప్సెట్ ద్వారా కూడా కొన్ని డైరెక్ట్ అడ్మిషన్ ద్వారా మీకు నర్సింగ్ కోర్స్ కూడా భవిష్యత్తులో చాలా డిమాండ్ ఉండే అవకాశం ఉంది. అంటే భారతదేశంలో హెల్త్ ఎడ్యుకేషన్ మీద హెల్త్కు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రభుత్వాలు కూడా అనివార్యంగా హెల్త్ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. పబ్లిక్ డిమాండ్ పెరిగిపోతుంది. ముఖ్యంగా విదేశాల్లో, యూరప్లో చాలా డిమాండ్ ఉంది నర్సింగ్కు. సో ఇటీవలి కాలంలో నర్సింగ్ చాలా ప్రాధాన్యత పెరుగుతుంది. ఇవి కాక అవగాహన గురించి చాలామందికి ఉంది. ఇవి కాక కొన్ని కోర్సులు ముఖ్యంగా తెలుగు రాష్ట్ర పెద్దలు లేదు, కానీ మీకు బెంగళూరు లాంటి ప్రాంతాల్లోకి వెళ్తే బిఎన్వైఎస్ అనే కోర్సు ఉంది, బ్యాచులర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్. మీరు వివేకానంద యోగా యూనివర్సిటీలో చాలా క్రేజీ కోర్సు. అది చేసిన తర్వాత మీరు ఫారెన్ కానీ వెళ్ళినా, లేకపోతే ఇండియాలో కాస్మెటిక్స్ ఇస్తే లక్షల కొంత సంపాదన. చాలామంది తెలియదు మన దగ్గర బిఎన్వైఎస్ అనే కోర్సు ఉంది. ఆయుర్వేద యొక్క ప్రభావం కూడా భవిష్యత్తులో చాలా ఎక్కువ పెరగబోతుంది. ఇప్పుడు అంతగా కమర్షియల్గా లేకపోవచ్చు, కానీ ఆయుర్వేదకు చాలా ప్రాధాన్యత రాబోతుంది. మంచి కాలేజీలో ఆయుర్వేదిక్ కోర్సు చేసినట్టు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు అగ్రికల్చర్కు ఉండాల్సినంత ప్రాధాన్యత లేదు. బట్ రానున్న కాలంలో మీకు అగ్రికల్చర్ కూడా రకరకాల పంటలు కానీ, మిల్లెట్ సంబంధించిన క్రాప్స్ కానీ, కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా అగ్రికల్చర్ ఇన్వెస్ట్ చేయడం వల్ల, లేకుంటే మార్కెటింగ్ వల్ల, నేచురల్ ఫార్మింగ్ వల్ల, సో ప్రపంచవ్యాప్తంగా ఆహార యొక్క అలవాట్ల మీద మార్పుల వల్ల అగ్రికల్చర్ కూడా డిమాండ్ పెరగబోతుంది. కాకపోతే ఎంపీసీతో పోలిస్తే బైపీసీకి ఉండేటువంటి అవకాశాలు కొంచెం పరిమితంగా ఉన్నాయి. ఎంపీసీ విషయానికి వస్తే మిత్రులారా, ఇంజనీరింగ్ గురించి మళ్ళీ నేను ప్రత్యేకంగా మాట్లాడడం లేదు. ఇంజనీరింగ్ కాకుండా కూడా మనకు ఉండేటువంటి అవకాశాలు ఏంటంటే, ఉదాహరణకు దానిలో ఒక ముఖ్యమైన అవకాశం ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఈ ఏడాది 2 సార్లు ఎంట్రన్స్ వస్తుంది. మీకు సిలబస్ ఇంచుమించు మీకు ఇంటర్మీడియట్ జేఈ లాగానే ఉంటుంది. మీకు మ్యాథ్స్ అయితే ఆల్మోస్ట్ జేఈలో కొంచెం ఇంకా తక్కువ స్టాండర్డ్ ఉంటుంది, జేఈ కంటే తక్కువ స్టాండర్డ్ ఉంటుంది. మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ 10th క్లాస్ కంటే ఎక్కువ, ఇంటర్మీడియట్ కంటే తక్కువ ఉంటాయి. జనరల్ సైన్స్ కింద ఇస్తుంటారు అవన్నీ కూడా. మీకు 300 మార్కులు మ్యాథ్స్ ఉంటుంది. ఇంటర్మీడియట్ సిలబస్ చాలా తక్కువ స్టాండర్డ్ ఉంటుంది. 600 మార్కులేమో మీకు దీని మీద ఉంటుంది. మీకు జనరల్ సైన్స్ కింద దానిలో 200 మార్కులు ఇంగ్లీషు, కమ్యూనికేషన్ బట్టి 400 మార్కులు సైన్స్, సోషల్ అన్నీ వస్తాయి. జనరల్ స్టడీస్ కింద వస్తుంటాయి 400 మార్క్స్. దానికి ప్రత్యేకమైనటువంటి ప్రిపరేషన్ మీకేం అవసరం పడదు. మీరు ఎంపీసీ బాగా చదువుకుంటే సరిపోతుంది. సపరేట్ ఎన్డీఏ గురించి కాలేజీలో అవసరం లేదు, డైరెక్ట్ ఎంపీసీకే వెళ్ళొచ్చు. రెగ్యులర్ మంచి జేఈ కాలేజీకి వెళ్తే మీకు ఈజీగానే క్వాలిఫై అయిపోతారు మీరు. కాబట్టి మీకు మొత్తం 900 మార్కులు, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. 300 + 600, 350 వరకు వస్తే మీరు సేఫ్ స్కోర్. ఇంటర్వ్యూలో ఎస్ఎస్బి ఉంటుంది, 350, 450 మధ్య కూడా వస్తుంటాయి స్కోర్స్. 500 మించి రావడం తక్కువ. 350 నుంచి 450 మధ్యలో వస్తే మంచి స్కోర్ అది. దాని తర్వాత ఎస్ఎస్బి అని ఉంటుంది, సర్వీస్ సెలక్షన్ బోర్డు అనేది. 5 days ఇంటర్వ్యూ ఉంటుంది. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత 4 days మీకు రెగ్యులర్గా మీకు ఓఎల్క్యూ టెస్ట్ చేస్తారు, ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ అని. దానికి కొంచెం 2 weeks కోచింగ్ పోవచ్చు, పోకుండా కూడా ఇబ్బంది ఏం లేదు. ఇది అద్భుతమైనటువంటి కెరీర్. కడక్ వాస్టర్ అనేటువంటి 3 సంవత్సరాలు డిగ్రీ చేయాలి, దాంట్లో BA, BSc ఉంటాయి. తర్వాత 1 year మళ్ళీ మీకు ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళ స్పెషలైజేషన్ నేవీయా, ఆర్మీయా, ఎయిర్ ఫోర్స్ అనే దాని ప్రకారం. తర్వాత మీరు 3 తర్వాత మీకు ఆ 1 year తర్వాత మీకు మ్యాండేటరీగా మీరు జాబ్కి వెళ్ళాల్సి వస్తుంది, లేదా ఎన్డీఏ తర్వాత క్విట్ కావచ్చు. టెస్ట్ అనేటువంటి ఎగ్జామ్ ఉంటుంది. టెస్ట్ టెక్నికల్ ఎంట్రీస్ కొంచెం డైరెక్ట్ ఇంటర్మీడియట్ పర్సెంట్ 85% అటెండ్ మీకు ఎస్ఎస్బి పిలుస్తారు. ఎస్ఎస్బిలో సెలెక్ట్ అయితే మీరు డైరెక్ట్ ఇంజనీరింగ్ మీరు ఇంజనీరింగ్ చేస్తారు. మీకు హైదరాబాద్కి వెళ్తే మీకు అల్వాల్ ఏరియాలో MCME అనే కాలేజ్ ఉంటుంది, మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. దానిలో మీరు 4.5 years చదువుతారు. అది మీకు స్టైఫండ్ కూడా వస్తుంది, ఫీజు ఏమి ఉండదు. మీకు ఎన్డీఏ కూడా ఆల్మోస్ట్ పెద్ద ఫీ ఏమి ఉండదు. తర్వాత వాళ్ళు డైరెక్ట్ జాబ్ తీసుకుంటారు. మీకు టెక్నికల్ ఎంట్రీ అంటారు, టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని టెక్నికల్ జాబ్కి. అది కూడా ఎన్డీఏతో సమానం, అది కూడా ఒక మంచి ఆపర్చునిటీయే. తర్వాత ఇది ఇంటర్మీడియట్ తర్వాత మీకు CUET ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పి మీకు MS ఇంటిగ్రేటెడ్ MS చేయొచ్చు.
ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఆర్ట్స్ కూడా చేయొచ్చు. అది కూడా ఒక మంచి ఆపర్చునిటీ. మీ ప్యూర్ సైన్సెస్ కానీ రీసెర్చ్ కానీ టీచింగ్ తెలుసుకుంటే అది కూడా ఒక మంచిది. ISI ఇండియన్ స్టాటిస్టిక్ ఇన్స్టిట్యూషన్లో BStats, BMaths అని ఉంటాయి. చెన్నై మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది, దానిలో కూడా చేయవచ్చు. సో అట్లా రెగ్యులర్ BStats, BMaths. అదేవిధంగా ప్యూర్ సైన్స్, BMat, BStats అట్లాంటివి అన్నీ కూడా మీకు ప్యూర్ సైన్సెస్ చదివేటువంటివి మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కూడా చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఐఐఎం ఇందోర్ అండ్ ఐఐఎం రోహ్తక్లో మీకు 5 years MBA కోర్సెస్ చేయొచ్చు. IPMAT అంటారు, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని. IPMATలో 5 years చేయొచ్చు. BA + MBA వస్తుంటుంది. 5 years ఇది కూడా అద్భుతమైన ఆపర్చునిటీస్ ఉండేటువంటిది. తర్వాత మీకు ఢిల్లీ మంచి పర్సెంటేజ్ వస్తే ఢిల్లీ యూనివర్సిటీలో కానీ మీకు ఢిల్లీలో ఉండేటువంటి లేడీ శ్రీరామ్ కాలేజ్ కానీ, శ్రీరామ్ కాలేజ్ కానీ, సెంట్ స్టీఫెన్స్ కానీ వీటిలో మీకు మంచి కోర్సెస్, మీకు ఆర్ట్స్ కోర్సు చేరి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. లేకుంటే ఎకనామిక్స్ చదవచ్చు. తర్వాత మాస్టర్స్ JNU లాంటి వాటిలో చేయొచ్చు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేయొచ్చు. అది కూడా మీకు ఎకనామిక్స్లో కానీ సివిల్ సర్వీస్కి తెలుసుకుంటే కూడా అవి కూడా ఒక మంచి ఆపర్చునిటీస్. తర్వాత ఇప్పుడు టీచర్స్ సంబంధించినటువంటి మీకు 4 years ఎడ్యుకేషన్ డిగ్రీస్ పెట్టినాయి. మీ IIT ఖరగ్పూర్, అనేక NIT, చాలా NITలో బహుశా వరంగల్ కూడా వచ్చి ఉంటుంది. చాలా NITలు, IITలో కూడా మీకు 4 years, నాకు పేరు గుర్తులేదు, NTSE అనుకోండి, నేషనల్ టీచర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదో ఉంది, పేరు గుర్తులేదు. దాని నుంచి కూడా ఒక వీడియో కూడా చేశాను. 4 years ఇంటిగ్రేటెడ్ B.Ed డిగ్రీ, అంటే మన డిగ్రీ + B.Ed కలిపి ఉంటుంది. సైకాలజీ, మెథడాలజీస్, పెడగాగీస్, సబ్జెక్ట్స్, సో కమ్యూనికేషన్, ఇవన్నీ కంప్యూటర్స్ ఇవన్నీ కలిపి 4 years డిగ్రీస్ ఉన్నాయి. నాకు పేరు గుర్తులేదు. మీకు అనేక IITలు, NITs కలిపి స్టార్ట్ చేశారు. గత సంవత్సరం నుంచి 2024 నుంచి స్టార్ట్ అయిన అడ్మిషన్ తీసుకున్నాయి. మీకు టీచర్ సంబంధించిన ఇంటిగ్రేటెడ్ B.Ed డిగ్రీ అని పేరు పెట్టుకుందాం. దానికి కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. దానికి కూడా ఎంట్రన్సెస్ ఎగ్జామ్ నుంచి రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయి. సో అది కూడా ఒక మంచి టీచింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అది కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం. తర్వాత ఇంటర్మీడియట్ తోటి మీకు ఎయిర్మెన్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. తర్వాత అగ్నిపత్ ఉన్నాయి. తర్వాత మీకు ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ అని ఇండియన్ నేవీ వాళ్ళు తీసుకుంటున్నారు. డిప్లొమా కోర్స్ ఇస్తారు, మీకు స్టైఫండ్ ఇస్తారు. అది కూడా బాగుంటుంది. మీకు భవిష్యత్తులో మంచి ప్రమోషన్ ఉంటాయి డిఫెన్స్లో. సో టీచర్ ట్రైనింగ్ రెగ్యులర్ ఉన్న విషయం తెలిసిందే. D.Ed లాంటివి పెద్ద సజెస్టబుల్ కాదు ప్రస్తుతానికి. పైలట్ కోర్సెస్ ఉన్నాయి ఇంటర్మీడియట్ తోటే. మీరు ఇండిగో లాంటి లేక ఇతర ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. తర్వాత ఫారెన్లో న్యూజిలాండ్ చేయడానికి అవకాశం ఉంది. అనేక రకాల ఫ్లయింగ్ స్కూల్స్ ఉన్నాయి. రాయ్బరీలో ఉంది, భువనేశ్వర్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, అనేక వాటిలో ఉన్నాయి. బాంబే ఫ్లయింగ్ స్కూల్స్ ఉన్నాయి. సో హైదరాబాద్ ఫర్ ఫ్లయింగ్ క్లబ్స్ ఉన్నాయి. చాలా వాటిలో మీకు పైలట్ కూడా ఒక మంచి ఆపర్చునిటీ. కాస్ట్లీ కోర్సు, సాధారణంగా 40 లక్షల నుంచి ₹1 కోటి వరకు అవుతుంది. ఆల్రెడీ మీకు ఏవియేషన్ కంపెనీస్ తీసుకునే వాళ్ళు ₹1 కోటి అవుతుంది. వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. ₹1 కోటి దాకా అవుతుంది, వాళ్ళు తీసుకుంటారు. సో పైలట్ కూడా ఒక మంచి అవకాశం ఉన్నటువంటి కోర్సు. రైల్వే సంబంధించిన కొన్ని జాబ్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ తర్వాత. ప్యూర్ సైన్స్ డిగ్రీ ఇచ్చింది. దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిగ్రీస్ లేవు. ఇప్పుడు మీకు రామకృష్ణ మిషన్ సంబంధించిన కొన్ని కాలేజ్, నరేంద్రపూర్లో రామకృష్ణ మిషన్ డిగ్రీ కాలేజ్ ఉంది. కోయంబత్తూర్ యూనివర్సిటీ, రామకృష్ణ మిషన్ యూనివర్సిటీ, చాలా మంచి డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి. సో తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మంచి కోర్సెస్ లేవు. సో ఇట్లా అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. ఒక ఇంజనీరింగే మీరు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు ఇంజనీరింగ్ లేకుంటే ఇలాంటి వాటిలో కూడా వెళ్ళడానికి అవకాశం. ముఖ్యంగా ఎంపీసీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో బైపీసీకి కొంచెం పరిమితమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో. తర్వాత HCL వాళ్ళు కూడా ఒక కోర్సు కండక్ట్ చేస్తున్నారు. డైరెక్ట్ HCL వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టేసి 3 years or 3 years వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి స్టైఫండ్ ఇచ్చి వాళ్ళే అబ్జర్వ్ చేసుకుంటారు. అట్లాంటి కోర్సు కూడా ఉంది. టెక్ బీ కోర్స్ అనుకుంటారు, నాకు గుర్తులేదు. అది HCL వాళ్ళ కోర్సు కూడా ఉంది, డైరెక్ట్ తీసుకునేటువంటిది. సో ఇట్లా అనేక రకాల ఒక ఏవియేషన్ కోర్సెస్ ఉన్నాయి. తర్వాత ఏవియేషన్ డిగ్రీస్ ఉన్నాయి. మీకు ఆదిబట్టలో టాటా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఏవియేషన్ డిగ్రీస్, అవి కూడా బాగుంటాయి. యానిమేషన్ మీద డిగ్రీస్ ఉన్నాయి. మీకు చండీగఢ్లో ఉంది, డెహ్రాడూన్లో ఉన్నాయి మంచి ఇన్స్టిట్యూషన్స్ దానికి సంబంధించి యానిమేషన్ మీద, గ్రాఫిక్స్ మీద. సో వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని మీరు అద్భుత కెరీర్ రూపొందించుకోవచ్చు. మీ కెరీర్ గైడెన్స్ కోసము SBI టాక్స్లో ముఖ్యంగా ఇంటర్మీడియట్ కాలేజ్ చూజ్ చేసుకోవాలి, ఇంజనీరింగ్ కాలేజ్ చేసుకోవాలి కోర్సెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్ అయితే మీ ఫ్రీ వాట్సాప్ ఉంది, వినియోగించుకొని. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.